श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः नारायण समारंभां व्यासशंकर मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थमाश्रये। विद्या विनय संपन्नं वीतरागं विवेकिनं वंदे वेदांत तत्त्वज्ञं विधुशेखर भारतीं। సభాకల్పతరం వందే. సభలో ఉన్న ఆదిశంకర తత్వస్వరూపమైనటువంటి అందరికీ మనస నా ప్రణామాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. కాసేపు శంకర హృదయం గురించి ప్రస్తావించుకునేటటువంటి భాగ్యము కలిగింది అని నేను అనుకుంటున్నాను. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు గనక లేకపోతే ఇవాళ ఇలా చీరలు కట్టుకొని అంత బొట్టు పెట్టుకొని, లేదు మగవాళ్ళైనా విభూది నామాలు పెట్టుకొని అంత బొట్టు పెట్టుకొని కాస్త భగవంతుడికి ఆరాధన చేయడము అనేటటువంటి సంస్కృతి భారతదేశంలో ఉండేది కాదు. దీంట్లో అనుమానం ఏమీ లేదు. నిస్సంకోచంగా ఈ అవకాశం ఉండేటటువంటిది కాదు. శంకర అపర శివావతారులైనటువంటి సాక్షాత్తు శంకరాచార్యుల వారు ఉద్భవించి 72 మతాలని ఖండించారు. ఒకటేసారి 72 మతాలను, అవైదిక మతాలను ఆయన ఖండించారు. కాబట్టి ఇవాళ మనం వైదికం మాట్లాడుకుంటున్నాం. లేకపోతే బుద్ధం శరణం గచ్చామి అంటూ, ఎలా అయితే ఇప్పుడు వజ్రయానం అని రకరకాలైనటువంటి బౌద్ధులు ఒక పక్క నుంచి శాంతి అంటూ, అహింస అంటూ చెబుతూనే భూమి మీద ఉండేటటువంటి అన్నిటినీ తింటారు వాళ్ళు, ట్రక్కుల్ని తప్ప. అహింస అని చెప్తూనే సముద్రంలో ఉండేటటువంటి అన్ని జీవరాశుల్ని తింటారు వాళ్ళు, ఒక్క పడవల్ని తప్ప. ఆకాశంలో వెళ్లే అన్ని రకాలైన జీవుల్ని తింటారు, ఒక్క విమానాలని తప్ప. కాబట్టి వాళ్ళు వదిలిపెట్టకుండా అన్నీ తింటూ ఉండేటటువంటి మధ్య మాంసాదులతోటి గడిపేటటువంటి జీవితము అందరము కూడా సామాన్యంగా గడుపుతూ ఉండేవాళ్ళం. దాని నుంచి బయటికి వచ్చి కొంచెం ఏదైనా వాళ్ళ చదువుకుంటూ కాస్త భక్తి తత్వంలో మనం ఉన్నాము అంటే కేవలం ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మనకిచ్చినటువంటి భిక్ష. దీంట్లో అనుమానమైంది. అలాంటి శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి పీఠం ఏదైతే ఉందో, మొట్టమొదటి పీఠము 4 పీఠాలలోకి రాజన్య పీఠమైనటువంటి శృంగేరి పీఠము నుంచి ఆ పీఠ పరిపాలనలోకి దక్షిణాదివారం మనమందరం వస్తాం. అలాంటి మనము సాక్షాత్తు జగద్గురువుల ఆశీస్సులతోటి శంకర జయంతిని నడుపుకోవడము, 2018వ సంవత్సరంలో సాక్షాత్తు జగద్గురువులు వచ్చి అక్కడ కూర్చుంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వారి ముందు మనమందరము కూడా వారి ఆదేశం మేరకు శంకరాచార్య అష్టోత్తర శతనామాదిని పారాయణం చేయటం, ఇది ఎన్నో జన్మల సుకృతం. మీది, నాది, మనందరిది కూడా. ఈ కార్యక్రమం నేను చెప్పినప్పుడు దాన్ని తీసుకొని ముందరికి వెళ్ళడానికి పద్మావతి గారు అంగీకరించడం, అందరితోటి నేను అష్టోత్తర శతనామాది చేయిస్తాను అని చెప్పడం, నిజంగా నాకు శంకరులు ఇచ్చినటువంటి ఒక సోదరే ఆవిడ. ఆ శంకరాచార్యుల వారి యొక్క అనుగ్రహం వల్ల దొరికిన ఒక సోదరి నా మనస్సులో ఉన్నటువంటి సంకల్పాన్ని ఆవిడ ముందరికి తీసుకెళ్తున్నారు అని
చాలా విశేషమైనటువంటి ఆనందం నాకు కలిగింది. దానికి మీ అందరికీ కూడా, ఎందుకంటే శంకరులు రాసినటువంటి స్తోత్రాన్ని చదివినటువంటి వాళ్ళని చూసినా, తలచుకున్నా, వాళ్ళ గురించి అనుకున్న పుణ్యమే కాబట్టి మీ అందరికీ కూడా నేను మనసా నమస్కరిస్తూ ఉన్నాను. విశేషం ఏమిటయ్యా ఆదిశంకర్లది, ఎందుకు ఆదిశంకర్లకి మనం చేసుకోవాలి అంటే, మీరు ఏ భగవంతుడి స్తోత్రమైనా తీసుకోండి, ఆదిశంకర విరచితం అని ఉంటుంది. భారతదేశంలో ఏ గుడికైనా మీరు వెళ్ళండి, ఇక్కడ వచ్చి శంకరాచార్యులు వారు ఈ యంత్ర ప్రతిష్ఠ చేశారండి, శంకరాచార్యులు వారు ఇక్కడికి వచ్చి ఈ పూజా విధానాన్ని నిర్దేశించారండి, శంకర భగవత్పాదాచార్యులు వారు వచ్చి ఇక్కడ ఈ యంత్ర ప్రతిష్టలు అన్ని కూడా చేశారండి, ఈ విగ్రహ ప్రతిష్టలు చేసినటువంటి వారు ఆదిశంకర్లు, ఆదిశంకర్లు వచ్చి ఈ గుడి యొక్క గొప్పతనాన్ని ఇలా వర్ణించారండి అని మొత్తము మీరు కాలడిలో పుట్టినటువంటి ఆయన కాశ్మీరం దాకా కాలిడి 3 సార్లు ఇటు నుంచి అటు సంచారం చేసి ప్రతి చోట, ప్రతి గుట్ట, ప్రతి పుట్ట, ప్రతి మెట్ట ఆయన మొత్తము తిరిగి అన్ని చోట్ల ఆయన పదస్పర్శతో ఈ మొత్తము భూమినంతా వైదికమయం చేసి పెట్టేశారు. ఈ వైదికమయం ఆయన చేశారు కాబట్టి ఆయన రుణం తీర్చుకోవడం, రుణమా తీరేది కూడా కాదు, ఆయన యొక్క ఆ చేసిన గుర్తుగా ఏదో చంద్రుడికి ఒక నూలు పోగులాగా శంకర జయంతి అని ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటాం. ఇవాళ సౌందర్య లహరి మీరందరూ చదువుతూ ఉన్నారు. ఎంత విశేషమైందంటే సౌందర్య లహరి, ఎన్ని అద్భుత రహస్యాలు చెప్పారు. సౌందర్య లహరి పూర్తిగా నాకు అర్థమైంది అని ఎవడైనా ఒక్కడు చెప్పగలిగితే వాడిని మించినటువంటి వాడు ఇంకొకటి లేడు. ఎంత తోడిన కొద్దీ, ఎంత తవ్విన కొద్దీ, ఎంత చేసిన కొద్దీ ఇంకా అంత మాధుర్యం అందులో మిగిలే ఉంది. కాబట్టి సౌందర్య లహరిలో ఉండేటువంటి భక్తితత్వ, జ్ఞానతత్వ, వైరాగ్యతత్వ, మాతత్వ, సంబంధ బాంధవ్యతత్వ, అట్లాగే మీరు ఎకనామిక్స్ తీసుకోండి, ఏమి తీసుకున్నా అన్ని కూడా సమస్త తంత్ర మంత్ర యంత్ర ఈ విద్యాదులన్నీ కూడా సౌందర్య లహరిలో మీకు దొరుకుతాయి. శివానంద లహరి తీసుకోండి, ఎంత భక్తి తత్వం అండి. ఎవరు అసలు ఎక్కడైనా శివానంద లహరిలో ఉన్నటువంటి భక్తి తత్వాన్ని చూస్తే మన కడుపు నిండిపోదండి. పరమేశ్వరా, నీ దగ్గర అన్నీ ఉన్నాయని నువ్వు భ్రమపడుతున్నావేమయ్యా, నీ దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది ఒకటి ఉందయ్యా, ఆ ఒక్కటి తీసుకుంటే నువ్వు పూర్ణుడు అవుతావు అనే ప్రయోగం ఎంత భక్తితత్వం ఉంటే చేయగలండి ఓ మనిషి అని చెప్పి ఆయన చెప్పింది ఏమిటయ్యా అంటే, ఒక్కసారి పరమేశ్వరుడు చూశాడు, అదేమిటిరా నా దగ్గర లేనిది వాడి దగ్గర ఉన్నది ఏముందా అని ఇలా చూస్తుంటే, ఈ మనస్సు అయ్యా, ఈ మనస్సు ఇంకా పూర్తిగా నీ పదపద్మాల దగ్గరికి రాలేదు, ఈ మనస్సుని ఏ క్షణం నీ పదపద్మాల దగ్గరికి తెచ్చుకుంటావో అప్పుడు కదయ్యా నీకు పూర్ణత్వము, ఇంకా ఈ మనస్సు ఇక్కడే ఉంది అనే ప్రార్థన, భక్తి తత్వం. ఆయన సర్వజ్ఞుడై, సర్వవ్యాపకుడై, అనంతుడై, ఆది మధ్యాంతరహిత కేవల నిర్గుణ పరబ్రహ్మస్వరూపమై శివమై ఉన్నప్పటికీ సామాన్యుడు ప్రార్థించాల్సినటువంటి ప్రార్థన, సామాన్యుడికి ఉండాల్సినటువంటి లక్ష్యాన్ని చాలా తేలిగ్గా, అనాయాసంగా ఆయన నమశివాభ్యాం అంటూ ఆయన శివానంద లహరిలో మనకి వర్ణిస్తూ వచ్చారు. స్తోత్రాలు ఎన్ని స్తోత్రాలండి. మీరు గణపతి గురించి ముదాకరాత మోదకం అని మొత్తము గణపతి పంచరత్నాలు స్తోత్రాలు చేయించడం అనేది ఆవిడ పని కాబట్టి ఎక్కువ స్తోత్రాలనే కనుక నేను చెబుతూ వెళ్తే స్తోత్రము మీద ప్రాధాన్యతతోటి చెప్పాల్సిన వాక్యాలు తగ్గుతాయేమో అని స్తోత్ర భాగాన్ని నేను కుదించి భావము చెప్పబోతున్నా. ఎందుకంటే భగవత్పాదుల వారి గురించి 1 గంట సేపు మాట్లాడమన్నారు. 1 గంట సేపు భగవత్పాదుల గురించి మాట్లాడటము అనేది, భగవత్పాదుల వారి గురించి చెప్పడం అనే ప్రయత్నము సూది బెజ్జంలో నుంచి ఏనుగుని దూర్చడం లాంటిది. కాబట్టి మనకి చాలా విశేషమైనటువంటి అంత మహత్తత్వాన్ని ఈ కొద్దిసేపట్లో చెప్పుకోవడం కష్టం కాబట్టి సాధ్యమైనంత మటుకు చెప్పుకోవాలనే ఉద్దేశంతో స్తోత్ర భాగాన్ని తగ్గిస్తూ భావాన్ని ఎక్కువ తీసుకొని వెళ్తూ ఉన్నాను. అలా మీరు స్తోత్రాలు గణపతి దగ్గర నుంచి, హనుమంతుడి దగ్గర నుంచి, వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి, గోవిందుడి దగ్గర నుంచి, జనార్దనుడి దగ్గర నుంచి, కృష్ణుడి దగ్గర నుంచి, రామచంద్రమూర్తి దగ్గర నుంచి, మీరు ఏ దేవతని తీసుకున్నా ఆ దేవతా స్తోత్రాలన్నీ మనకు అందించినటువంటి వారు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మాత్రమే.
అందుకనే మనం శ్లోకంలో ఆయన గురించి చెప్పుకునేటప్పుడు శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అంటాం. శృతి స్మృతి పురాణం. శృతి ఏమిటండి అంటే వేదాలు 3 భాగాలుగా ఉంటాయి. బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు అని. ఈ ఉపనిషత్తు భాగాన్ని తీసుకొని ప్రథమమైనటువంటి ఉపనిషత్తులన్నిటికీ భాష్యం రాసేశారండి ఆదిశంకర్. అందుకనే శృతి అని ముందు నమస్కారం చేస్తున్నాం ఆయన చూడంగానే. రెండోది స్మృతి. స్మృతి అంటే ధర్మశాస్త్ర గ్రంథాలు, మీమాంసాదులు, ఉత్తర మీమాంసకు సంబంధించినవన్నీ చెప్పేటటువంటి స్మృతులు. ఈ ధర్మశాస్త్రాన్ని చెప్పేటటువంటి స్మృతుల్లో మనకి చాలా ప్రధానమైనటువంటి పాత్ర బ్రహ్మసూత్రాలకు ఉంటుంది. ఈ ప్రపంచంలో సూత్రము అంటే ముడేయడానికి పనికొస్తుంది. కానీ బ్రహ్మసూత్రము అనేటటువంటిది గనక ఎవడైనా చక్కగా చదివి హృదయంలో పెట్టుకుంటే ముడులన్నీ పోయి మోక్షానికి చేరేటటువంటి వాడవుతాడు. కాబట్టి బ్రహ్మసూత్ర భాష్యాన్ని రచించారు స్మృతులకి గుర్తుగా. మూడోది పురాణాలలోంచి ఆయన భారతము ఇతిహాసాదుల్లోంచి తీసుకొని వాటిల్లో ఉండేటటువంటి మూలతత్వమైన భగవద్గీతని తీసుకొని భగవద్గీతకి భాష్యాన్ని రచించారు. అందుకనే శృతి స్మృతి పురాణానాం ఆలయం అంటే పరిపూర్ణముగా వీటిల్లో నుంచి ఉండేటటువంటి నిజతత్వమైన పరమాత్మలో లయమయ్యేదాకా, లేదు వీటన్నిటికీ ఆలయ స్వరూపమైనటువంటి వాడిగా అని చెప్తూ ఆలయం. ఎందుకు? కరుణాలయం. ఆయనకి రాక ఆయనకి తెలియక ఎందుకు రాశారండి అంటే, భవిష్యత్తులో సామాన్యులైనటువంటి మనమందరము పుడతాము, వీళ్ళందరూ కూడా నాతో పాటు ఉద్ధరింపబడాలి అనే విషయాన్ని గుర్తించినటువంటి జగద్గురువులు అపారమైన కరుణతో శృతి స్మృతి పురాణాలకి ఆలయం అయ్యుండి కరుణాలయమై ఉన్నాడు. ఆయన మనకు అందించారు. ఇవాళ ఆయన జయంతి చేసుకుంటున్నామంటే కారణం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. చూడండి, భగవత్పాద అనేటటువంటి శబ్దము ఇంకా ఎవ్వరికి వాడటానికి కూడా అర్హత లేదండి. భగవత్ అనేటటువంటి శబ్దము వెయ్యాలి అంటే ఆదిశంకరుడే. భగవత్పాద అనేటటువంటి ఆ ప్రయోగం ఆయనకి చేశారు. 2 చోట్ల భగవత్ శబ్దం ఉంటుంది. ఒకటి కృష్ణయ్య చెప్పినటువంటి గీత దగ్గర భగవత్ గీత అని ఉంటుంది. శంకరాచార్యుల వారి గురించి చెప్పేటప్పుడు భగవత్ పాద అని ఉంటుంది. కాబట్టి భగవత్ శబ్దము జగద్గురువులకి మాత్రమే వేయాల్సినటువంటిది. జగత్తంతటా గురువుని దర్శించడం, జగత్తంతయు గురుస్వరూపముగా ఆయన కనిపించడం, జగత్తులో ఎవరికి ఏ అనుమానం వచ్చినా తీర్చగలిగేటటువంటి స్థితిలో ఉండేటటువంటి దాన్ని జగద్గురువు అనేటటువంటి శబ్దంగా చెప్తారు. అలాంటి జగద్గురువులైనటువంటి వారు ఇరువురే. కృష్ణం వందే జగద్గురుం, శంకరం జగద్గురు. ఈ ఇరువురే జగద్గురువులు. అలాంటి జగద్గురు స్థానంలో ఉన్నటువంటి ఆ స్వామివారు ఎన్ని స్తోత్రాలని మనకు అందించారు. ఎన్నెన్ని స్తోత్రాలకి భాష్యాలు. అసలు మనం ఏ శివుడి దగ్గరికి వెళ్ళంగానే బిల్వాష్టకం చదువుదాం అనిపిస్తుంది. ఆ బిల్వాష్టకం ఇలా తీసుకోగానే ఏక బిల్వం శివార్పణం అంటాం. ఒక్క బిల్వం అక్కడ అట్లా ఇవ్వంగానే ఈ స్తోత్రం చెప్పంగానే మనకు తెలియనటువంటి మార్పు మన లోపల, చాలా విశేషమైన మార్పు. ఆ స్తోత్రాలు చదివితేనే ఆ స్తోత్రాలు ఎంత ఛందోబద్ధంగా ఎంత లయబద్ధంగా ఉంటాయంటే, శంకరాచార్యులు వారు చెప్పినటువంటిది కష్టపడక్కర్లా. మనం గనక చదువుతూ పోతూ ఉంటే ఆయన రాసిన శయ్య మనతోటి అందంగా పాడిచ్చేస్తుందండి. గొంతుండక్కర్లేదు ఎవరికి. శంకర్లు రాసిన చదువు కూడా ఐగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. దీంట్లో ఆ శయ్య అందంగా వచ్చేట్టుగా మనల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ అక్షరాల శయ్య మనకి చాలా ప్రధానము. అలాగే దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళ యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాగరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. ఎంత తేలిగ్గా ఉందండి అసలు. ఆ శయ్య ఎలా ఉంటుంది శంకరాచార్యుల వారిది అంటే, రాయడం ఒక ఎత్తు, రాసినటువంటి సాహిత్యము భౌతికంగా చదివినా అంతర్లీన అర్థం చూసినా ఏం చేసినా
అంతే లోతుల్లో తేలిగ్గా సులువుగా నారికేళ పాకంలాగా కాకుండా ద్రాక్ష పాకంలాగా కదలీ పాకంలాగా అలా ఉండేట్టుగా తీసుకొని వెళ్తారు శంకర భగవత్పాదాచార్యులు వారు. అది ఆయనకే సాటి ఇంకెవరితోటి అయ్యేటటువంటి అవకాశం లేదు. అలా అనేకమైనటువంటి స్తోత్రాలు మనకు అందించారు. ఇవాళ మనమందరం తిరుమల వెళ్తున్నాం. కానీ తిరుమలలో మనకి తెలియనటువంటి ఒక రహస్యం, 1800 శతాబ్దంలో స్టాట్రన్ అనేటటువంటి ఒక కలెక్టర్ ఉండేవాడు. ఆ కలెక్టర్ ఏం చేశాడయ్యా అంటే, ఆ రోజు గుళ్ళో పనిచేసేటటువంటి వైష్ణవులైనటువంటి అర్చకులని, నాయీ బ్రాహ్మణులని, యాదవులని అందరినీ పిలిచి మొత్తం ఆ గుడికి సంబంధించిన ఆనువంశిక అర్చకులు, ధర్మకర్తలు, మిరాసీదారులు అందరినీ విడివిడిగా ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూని అచ్చు వేశాడు. ఆ అచ్చు పేరే సవాల్ ఏ జవాబ్. 1800 శతాబ్దంలో ఆర్కాట్ నవాబుల నుంచి తీసుకున్న తర్వాత వేసినటువంటి పుస్తకం. ఆ పుస్తకంలో ఈ తిరుమలకి ఇంతమంది జనం ఎందుకు వస్తున్నారు, ఇంత డబ్బు ఎందుకు వస్తోంది అనే ప్రశ్న వేశారండి. వేస్తే దానికి సమాధానము వీళ్ళు చెప్పడం కాదు, అక్కడ ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అర్చకులైనటువంటి వైష్ణవ స్వాములు వాళ్ళు చెప్పారు. అది మనకి ఇప్పటికీ అచ్చు చేసి ప్రింట్ చేసింది. ఇక్కడికి ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు వచ్చారండి. ఆయన కాలినడకన సంచారం చేస్తూ ఇక్కడికి వచ్చి విష్ణు సహస్రనామ పారాయణం ఇక్కడ చేసేటప్పుడు ఆయన ఆకర్షణ యంత్రాలు అనేటటువంటివి తెచ్చి స్వామివారి యొక్క మూల విరాట్టు యొక్క పద్మపీఠము లోపల ఆయన అమర్చి పెట్టారండి. ఇప్పటికీ శంకరులు పెట్టినటువంటి పద్మపీఠంలో ఉండేటటువంటి ఆకర్షణ యంత్రాల యొక్క శక్తి వల్ల ఇంతమంది జనం ఈ తిరుమల క్షేత్రానికి వస్తున్నారు, ఈ తిరుమల క్షేత్రానికి ఇంత డబ్బు వస్తుందని వాళ్ళు చెప్పారు. విడివిడిగా అంటే పోనీ అట్లా అనుకుందాం అనుకున్నా సాధారణంగా వైష్ణవులందరూ అంగీకరించరు. అలాంటిది వాళ్ళు ఒక కలెక్టర్ ముందు, ఒక బ్రిటిషర్ ముందు ఇండిపెండెంట్ గా పిలిచి తీసుకుంటున్నప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, దీన్ని బట్టి శంకరాచార్యులు వారు ఏమిటి, ఆయన యొక్క అపరిమితమైనటువంటి శక్తి ఏమిటి, ఆ ప్రదేశాన్ని అంచనా వేయడంలో ఆయన గొప్పతనం ఏమిటి. శృంగేరిలో శారదాపీఠం పెట్టారు. ఏమంటే శృంగేరిలోనే ఎందుకు శారదాపీఠం పెట్టారు అంటే, మీరెవరైనా సరే కాస్త నవంబర్ డిసెంబర్ నెలల్లో గనక అక్కడికి వెళ్తే శృంగేరి పీఠంలో ఉండేటటువంటి గుడి ఏది, మన విద్యాతీర్థ స్వామి వారు, శంకర విద్యాతీర్థ స్వామి వారి క్షేత్రం ఉంటుంది పక్కన, చాలా పాతది, విద్యారణ్యుల వారు కట్టింది. దాని దక్షిణపు వీధి వైపు వెళ్ళి ఒక్కసారి ఆకాశం వైపు చూస్తే గురుగ్రహం అక్కడ కనిపిస్తుందండి. ఆకాశంలో ఉండేటటువంటి జూపిటర్ గురుగ్రహము ప్రత్యక్షంగా భౌతికమైనటువంటి నేత్రాలకి, కళ్ళకి అక్కడి నుంచి కనిపిస్తుంది. మరి నేను సార్వభౌమ సామ్రాజ్య పీఠాన్ని స్థాపించాలి అని అనుకున్నప్పుడు గురుగ్రహ దర్శనం ఎక్కడి నుంచి అవుతుంది అని ఆలోచించి గురుగ్రహ దర్శనాన్ని అక్కడి నుంచి చేయించారు స్వామివారు. చూడండి, అందుకనే గురువు ఎక్కడ దొరుకుతాడో, గురువు యొక్క దర్శనం ఎక్కడవుతుందో అక్కడ ఉండాలి అని శృంగేరి పీఠాన్ని స్థాపించారు జగద్గురువులు. కాబట్టి శృంగేరి పీఠం అక్కడ. అందుకనే మీకు ఉజ్జయినిలో ఈ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మనకి ఈ గ్రహాలు టైం తీసుకోవడం వెళ్ళారో, మొట్టమొదట టైం క్యాలిక్యులేషన్ అనేటటువంటిది చేసింది ఉజ్జయిని నుంచి చేశారు. ఉజ్జయిని నుంచి ఎందుకు చేశారయ్యా అంటే, ఉజ్జయిని నుంచి కుజుడికి బాగా సన్నిహితంగా ఉండి అది 75 degrees లోకి ఎర్త్ లోకి వస్తుంది కాబట్టి ఇది యాప్ట్ టైం ని మనం తీసుకోవడానికి పనికొస్తుంది అనే ఉద్దేశంతో. అంటే ఎంత సైంటిఫిక్ గా మన పూర్వీకులు గ్రహాల గురించి, నక్షత్రాల గురించినటువంటి ఖగోళ జ్ఞానం ఉండేదో ఆలోచించండి. అంత ఖగోళ జ్ఞానాన్ని స్వామివారి యొక్క గ్రంథాలలో ఇమిడ్చి పెట్టారండి. చాలా చోట్ల మనకు అవసరమైనంత గ్రహాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఆదిశంకర్ల యొక్క గ్రంథాల్లో మనకి లభిస్తుంది. కాబట్టి మనం అందరము గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము, ఆయన జగద్గురువు అంటే ఏదో ఆ రోజున్నటువంటి కేవలం భక్తి తత్వాన్నే చెప్పారు అని అనుకోవడానికి వీల్లేదు. అనేకమైనటువంటి రహస్యాలని నిబిడీకృతించి చక్కగా అన్నిటినీ ఓ దగ్గరికి ప్రక్షిప్తం చేసినటువంటి వారు కాబట్టి, అందులో ఉండే రహస్యాలన్నీ చెప్పినటువంటి వారు కాబట్టి ఆయనని మనం జగద్గురువులు అనేటటువంటి మాటతోటి సంబోధన చేస్తూ ఉంటాము. ఈ మధ్య నేను వాడపల్లి వెళ్ళాను.
వాడపల్లి వెళ్ళినప్పుడు వాడపల్లిలో అగస్త్యుల వారు స్థాపించినటువంటి శివలింగం ఉంది. ఆ శివలింగం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పైన 3 రంధ్రాలు ఉంటాయి, ఇట్లా వేరుతోటి పెట్టి స్వామివారు తీసేశారు అని ఆ లింగం యొక్క ప్రత్యేకతని అక్కడ బ్రాహ్మడు చెబుతూ, ఒక కిరాతకుడికి తీసి ఇవ్వడానికి ఆయన వేలు పెట్టారండి, అంత భాగం మాంసం ఇవ్వడానికి అన్నప్పుడు రంధ్రం పడ్డది. ఈ రంధ్రం ఎక్కడి దాకా ఉంది అని జగద్గురువులైనటువంటి ఆదిశంకర్లు ఒక బంగారపు ఉద్దరేణ గట్టి లోపలికి తీసుకొని వెళ్ళి ఇది కృష్ణమ్మతో అనుసంధానం అయ్యింది కాబట్టి ఎప్పుడు ఆ తల్లి గంగలాగా ఈ పరమేశ్వరుడి నెత్తి మీద ఆ జలంతో ప్రోక్షణ చేసి అక్కడ కూర్చొని ఉంటుంది స్వామి యొక్క సహస్రారంలో అనేటటువంటి మనకి అద్భుతమైన రహస్యాలు ఇలాంటివి ఎన్నో తీసుకొని వచ్చి మనకు అందించడం జరిగింది. గురువు వాయువు ప్రతిష్ఠ చేసినటువంటి గురువాయూరు క్షేత్రంలో కృష్ణయ్య విగ్రహం పడిపోతే పునః ప్రతిష్ఠ చేసి దాని పూజా విధానాన్ని స్థాపించినటువంటి వారు ఆదిశంకర్లు. అలాగే బదరి వెళ్తే బదరి లోపల నారాయణుడి యొక్క విగ్రహం ఆ మందాకిని నదిలో పడిపోతే ఆయన ఎంత వేగంగా ఉంటుంది తెలుసా అండి. మందాకిని ఇక్కడ వేలు పెడితే క్షణంలో అక్కడికి వెళ్ళిపోతుంది. అందులో విగ్రహం ఉందట. ఆ విగ్రహాన్ని బయటికి తేవాలి. శిష్యులు అందరూ చూస్తుండగానే శంకరులు ఒక్క దూకి లోపలికి వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుకొని బయటికి వచ్చారు. వచ్చాక కొంచెం ఛిద్రం అయ్యింది. అయ్యో ఇది ఛిద్రమైనట్టుగా ఉందే, ఈ విగ్రహం అయ్యి ఉండదని మళ్ళీ నీళ్లలో వేసి మళ్ళీ అదే దీంట్లో దూకారట. దూకితే మళ్ళీ అదే వచ్చింది. అట్లా 3 సార్లు వచ్చాక నారాయణుడు చెప్పాడు, ఇదేనయ్యా విగ్రహం, మీరు ప్రతిష్ఠ చేయవలసింది అని చెబితే అప్పుడు తీసుకొని వెళ్ళి దాన్ని ప్రతిష్ఠ చేశారు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు బదరిలో. అంటే ఎక్కడ హిమాలయాలు, ఇన్ని వసతులుండి, ఇంత డబ్బు ఉండి, ఇన్ని రకాలైనటువంటి ఫ్లైట్లు, ట్రైన్లు, రకరకాలైనటువంటి సాధన సంపత్తి ఉండి భారతదేశాన్ని మనం చుట్టలేకపోతున్నాం. అలాంటిది ఆ కైలాసం మొత్తానికి వెళ్ళి కైలాసంలో ఉండే పరమేశ్వరుడి యొక్క వర్ణన ఆయన చూసి అక్కడి నుంచి 5 లింగాలు తీసుకొని వచ్చి కైలాస మానస సరోవరానికి వెళ్ళినటువంటి స్వామి, బొందితో సాక్షాత్తు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళినటువంటి స్వామి, ఇటు నేపాల్ పశుపతినాథ్ దగ్గరికి వెళ్ళినటువంటి స్వామి, ఇటు నుంచి రామేశ్వరం వైపు వెళ్ళినటువంటి స్వామి, ఎలా కాశ్మీరానికి వెళ్ళారు, సర్వజ్ఞ పీఠంలో అందరితోటి వాదనలు చేశారు, కాశీకి వెళ్ళారు, శృంగేరికి వెళ్ళారు, శ్రీశైలానికి వచ్చారు. ఎక్కడ చూసినా స్వామివారి యొక్క విభూతి మనకు కనిపిస్తోంది. అంటే 32-33 ఏళ్ల సంవత్సరాల వయస్సు లోపల స్వామివారు ఎంత సంచారం చేశారు, ఎన్ని స్తోత్రాలు మనకు అందించారు, ఎన్ని వేదాంత భాష్యాలు మనకు అందించారు, ఎన్ని విషయాలను ఇది అసలు మానవ మాత్రులకి సాధ్యమయ్యేటటువంటి విషయమైన ఆలోచించని 32 ఏళ్లలో ఆసేతు సీతాచలం 3 సార్లు పర్యటన చేయటము అనేది సాధ్యమయ్యేదేనా? ఎందుకు? పుట్టినప్పుడు బాల్యంలో 8 సంవత్సరాలు పూర్తిగా కాలడిలోనే ఉన్నారా? 12 సంవత్సరాలు శృంగేరిలోనే వారి జీవితం పూర్తిగా గడిపారు. 12 సంవత్సరాలు శృంగేరిలో ఉన్నారండి. అలా శ్రీశైలంలో ఒక 6 నెలల పాటు ఉన్నారు. ఇలా ఉన్నటువంటి స్వామి 3 సార్లు ఎప్పుడు సంచారం చేశారు? ఆయన యొక్క అనుబంధాలు బాంధవ్యాలకి ఆ సంచారంలో ఉంటూ కూడా ఇచ్చిన మాట తప్పకుండా ఎలా ఉండగలిగారు? తల్లికి ఒక్కసారి ప్రమాణం చేశారు, అమ్మా నీ అంత్య సమయంలో ఒక్కసారి నన్ను తలుచుకో, నేను వచ్చేస్తాను, నీకు ఎలాంటి ఇది లేదు, ఎందుకంటే నన్ను కంఠం కోసం నువ్వెంతో తపస్సు చేశావమ్మా, తపస్సు చేసినటువంటి మీ దంపతులకి మించి నాకేముంటుంది, పితృలకి రుణం తీర్చుకోవాలి అంటే తర్పణాదులు వదిలేశాను, నేను ఆశ్రమ స్వీకారం చేసినంత మాత్రానే వాళ్ళు స్వర్గాది లోకాలు వాళ్ళ ఇచ్ఛ కొద్దీ వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ నీకు నేను మాటిస్తున్నానమ్మా అంత్య సమయంలో అన్నారు. అంత్య సమయంలో ఆ తల్లి తలుచుకుండేటప్పుడు బదరిలో ఉన్నారట స్వామివారు. ఎక్కడ బదరి, ఎక్కడ కాలడి, ఎక్కడ తల్లి తలుచుకుంది? తలుచుకోగానే ఆకాశ మార్గంలో నుంచి ఆ స్వామివారు వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి ఆ తల్లి దగ్గర మనం అనుకుంటాం అద్వైత మూర్తి ఆదిశంకర్లు అద్వైత స్థాపన చేశారు, అంతా పరమాత్మ స్వరూపంగా చెప్పారు అని చెప్పుకుండేటటువంటి ఆ స్వామి బాధతోటి మాతృపంచకం అని రాశారండి. ఆ మాతృపంచకం చదువుతూ ఉంటే మనకి ఇట్లా కడుపు తరుక్కుపోతుంది. ఆస్థాం తాన ప్రసూతి కాల సమయే దుర్వార శూలభ్యథ నైరుచ్యం తరు శోషణం మలమయీ శయ్యాచ సాంవత్సరి. అది ఎంత చక్కగా చెప్తారయ్యా అంటే, అమ్మా నన్ను కడుపులో పెట్టుకున్నావు,
మామూలుగా ఇంత చిన్న దబ్బో కురుపో ఏదో వస్తేనే మనం భరించలేమే, అట్లాంటిది 9 నెలల పాటు నన్ను పెట్టుకుంటే నేను లోపల నిన్ను తంతు అనేకమైనటువంటి గర్భశూలల్ని నువ్వు భరిస్తూ ఎన్నో నొప్పుల్ని భరిస్తూ ఆ ఇంత బరువుని కడుపులో పెట్టుకొని నన్ను కన్నావమ్మా. కన్న తర్వాత కూడా సంవత్సరం పాటు మలమూత్రాలతోటి నేను మంచం మీద అన్ని చేస్తుంటే, అది నువ్వు అన్నం తినేటప్పుడు కష్టపడి ఏ సమయంలో చేయకూడదో ఆ సమయంలోనే చేస్తారు పిల్లలు కూడా అన్ని రకాల ఇబ్బందులు. అలా చేస్తూ ఉంటే ఓపిగ్గా నువ్వు చేతులు కడుక్కొని వచ్చి ఆ సంవత్సరము శయ్య మీద నేను చేస్తూ ఉన్నప్పుడు కూడా నువ్వు నన్ను చక్కగా ఎంతో ప్రేమగా పెంచావమ్మా. ఇన్ని కష్టాలు నేను పెడితే, ఎవడైనా కష్టపెడితే వాడు నాశనం గాను అని తిట్టుకుంటారే, ఇన్ని కష్టాలు నేను పెట్టినా ఉన్నతోన్నత స్థితిలో ఉండాలి నా తనయుడు అని నువ్వు ప్రార్థన చేశావు అంటే నీ గురించి ఏం చెప్పాలమ్మా. అలాంటి నీకు నేను నమస్కారం తప్ప ఏం చేయగలను, నీ రుణం తీర్చుకోగలనా అని చెబుతూ, అమ్మ మరణించినప్పుడు అన్ని బియ్యపు గింజలు నోట్లో వేయడం అనేటువంటిది మనకి సంప్రదాయంగా ఉంది. ఎప్పుడైనా సరే ఎవరు మరణించినా బియ్యపు గింజలు కొన్ని వేస్తారు. ఆ వేసేటప్పుడు స్వామివారు అంటారు, అమ్మా నా నా ముత్యాల కన్నా, నా ముద్దుల పట్టి, నాన్న అని రకరకాలుగా పిలిచినటువంటి ఆ నోరు ఎంత ప్రేమగా పిలిచేదానివమ్మ, ఎన్ని రకాల పేర్లతో ఆప్యాయంగా నన్ను పిలిచేదానివి. ఇలా పిలిచినటువంటి నోట్లో అన్ని బియ్యం వేయాల్సి వస్తోంది, నేను ఏమిటమ్మా నా పరిస్థితి అని బాధపడ్డారంటే ఈ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి, ఇచ్చినటువంటి మాట ఎలా ఉండాలి, ఆ తల్లి యొక్క ప్రేమ ఏమిటి, మిగతా వాళ్ళతో ఉండేటటువంటి ప్రేమ ఏమిటి, రుణం ఏమిటి, రుణానుబంధం ఏమిటి, ఆ రుణాన్ని ఎలా మనం తీర్చుకోవాలనే ప్రయత్నం చేయాలి, ఈ విషయాలన్నీ కూడా ఆ భౌతికమైన సంబంధాలని కూడా ఎంతో చక్కగా వర్ణించినటువంటి వారు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. అందుకనే ఆయన స్తోత్రాల్లో ప్రతి చోట ప్రేమ కావాలా, ప్రేమరసం దొరుకుతుంది. మీకు నవరసాలతో పాటు ప్రేమరసం దొరుకుతుంది, భక్తి రసం దొరుకుతుంది, జ్ఞానరసం దొరుకుతుంది, వైరాగ్య రసం దొరుకుతుంది. ఒక్క రసం ఏమిటండి, అన్ని రకాలైనటువంటి రసాలు దొరికి ఆ రసోవై సహా అనేటటువంటి విష్ణువు ఎవరైతే ఉన్నాడో ఆ సాక్షాత్తు పరమాత్మే నువ్వురా, నీకు ఆ పరమాత్మకి తేడా లేదు. సాధారణంగా సిద్ధాంతము అని చెప్పుకుంటాం అన్నిటినీ మనం, కానీ మిగతావన్నీ సిద్ధాంతాలు కాదండి. నువ్వు వేరు నేను వేరు అని చెప్పుకోవడానికి సిద్ధాంతం ఏమిటండి? కనీదా ఎల్కేజీ పిల్లవాడిని తీసుకొస్తే చాక్లెట్ వేరు నేను వేరు, చాక్లెట్ తినాలి అని చెప్తుంది. దానికి ఒక సిద్ధాంతం అవసరమా? రెండు వేరు వేరు అని చెప్పడానికి సిద్ధాంతం ఎందుకండి? వేరుగా కనిపించేటటువంటి రెండు వేరు కాదయ్యా, ఒకటే అని రుజువు చేయడం కోసం సిద్ధాంతం కావాలి. అందుకనే అద్వైతము అనేటటువంటి సిద్ధాంతాన్ని ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మనందరికీ స్థాపించి పెట్టారు. ఏమిటయ్యా ఈ అద్వైతము అంటే? రెండు కానిది. అద్వైతం ఎక్కడుండాలయ్యా? మనస్సులో అద్వైతం రావాలి, మనస్సునందు అద్వైతం ఉండాలి. భౌతికంగా మీరు అనేక పనులు చేస్తూ ఉంటారు, ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నప్పటికీ అందులో ఉండేటటువంటి ఆత్మ వస్తువు యొక్క దర్శనం మనం చేయగలిగితే, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మని మనం హృదయంలో ప్రతిష్ఠ చేసుకోగలిగితే అప్పుడు దాన్ని అద్వైతము అంటారు. కాబట్టి అలాంటి ఆ అద్వైత స్థితిని ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు చూపించారు. అందుకనే మనం మెలకువతో ఉన్నప్పుడు అన్ని విడివిడిగా కనిపిస్తాయి, అన్ని విడివిడిగా కనిపిస్తున్నాయి, మెలకువతోటి తెలుస్తోంది. స్వప్నావస్థ, కొంచెం కళ్ళు మూసుకొని నిద్రపోయాం, కళ్ళలు కంటున్నాం. కళ్ళలు కనేటప్పుడు రకరకాలైనటువంటి కళలు మన కంటి ముందు కనిపిస్తాయి, వాటన్నిటినీ మనం అనుభవిస్తూ ఉంటాం. మనమే ఏనుగవుతాం, మనమే చిన్న గది అవుతాం, మనమే మంచం మీద నుంచి పై నుంచి కొండ మీద నుంచి కింద పడుతున్నట్టు ఉంటాం, మనల్నే పాములు గరుస్తున్నట్టుగా కళలు వస్తాయి. ఇవన్నీ కూడా అనుభవిస్తాం, ఇవి సత్యం కాకపోయినప్పటికీ. అలాగే గాఢ నిద్రా స్థితిలో నేను అనే ఎరుక లేదు, కళలు లేవు, జాగ్రత్తలో ఉండేటటువంటి వస్తువులు లేవు, కానీ ఒకటే అయినటువంటి స్వరూపంగా ఆనందంగా నేనున్నానయ్యా. ఆ కొట్టి లేపినప్పుడు అబ్బా సుఖంగా ఆనందంగా పడుకుంటే ఎందుకురా లేపుతావు అని మనం అంటూ ఉంటామే, ఆ ఆనంద స్వరూపాన్ని అనుభవిస్తున్నాడు జీవుడు. ఆ ఆనందాన్ని అనుభవించే జీవుడు కాకుండా ఆనందమే అయ్యే జీవుణ్ణి మోక్షాన్ని పొందినటువంటి వారు అంటారు. జీవుడి యందు ఆనందము ఆరోపింపబడుతూ ఉంది, అలా కాదయ్యా జీవుడే ఆనందము. ఆ జీవుడికి బ్రహ్మకి
ఎక్కడా లేదు. దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఈ జీవుడు ఆ పరమాత్మ ఒకడే, అజ్ఞానము అనేటటువంటి దాన్ని తొలగించుకోవాలి అనే విషయాన్ని ఎవరు చెప్తారండి? అది చెప్పినటువంటి వారు ఆదిశంకరులు. ఎంత తేలిగ్గా చెప్తారో తెలుసా అండి? అసలు ఆ శంకర్లు వాడేటువంటి ఉదాహరణలు గాని మన ఊహకి కూడా అందనటువంటి ఉదాహరణలు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు వాడుతూ ఉంటారు. ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఒకడే మనకు కనిపిస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం రాత్రి అయినప్పుడు. కానీ ఎవరికైనా కంటికి దోషం ఉందనుకోండి, ఒకడే అయినటువంటి చంద్రుడు రెండుగా కనిపిస్తుంది. విభజన అయిపోయి ఒకడే అయినటువంటి చంద్రుడు రెండుగా ఎలా కనిపిస్తూ ఉంటాడో అలాగే బుద్ధికి దోషం కలగడం వల్ల సంతా నిండి ఉన్నటువంటి పరమాత్మ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, లోపల బయట అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ మీ బుద్ధికి మాయా అనేటటువంటి మకిలి దోషం రావడం వల్ల రెండుగా కనిపిస్తున్నాడయ్యా అనే సత్యాన్ని చెప్తారు. ఎప్పుడైతే కంటి యందు దోషం పోతే ఒకడే చంద్రుడు కనిపిస్తాడో, బుద్ధి యందు దోషం పోయినటువంటి వాడికి కూడా ఒకడే అయినటువంటి పరమాత్మ కనిపిస్తాడు. అంటే దోషం ఎక్కడ ఉంది నాయన? బయట ఎక్కడో లేదు, మీలోనే ఉంది. నాకు ఇందాక చెప్పారు, భజగోవిందము నేర్చుకుంటున్నటువంటి బృందం వాళ్ళందరూ ఇవాళ వస్తున్నారు, చక్కగా భజగోవిందం నేర్చుకుంటున్నారండి అందరూ అన్నారు. అందుకనే శంకరాచార్యులు వారు భజగోవిందంలో చేసిన ప్రయోగం ఏమిటి? భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. అంటే మతిలో ఉన్నటువంటి మూఢత్వం గురించి చెప్తున్నారు ఆయన. ఈ మనస్సు అనేటటువంటి దాంట్లోనే ఉంది ఆ మూఢత్వము, అజ్ఞానం అంతా. కాబట్టి దీని నుంచి మీరు బయటపడాలయ్యా అనే విషయాన్ని మనకి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు అందిస్తూ ఉన్నారు. కాబట్టి చక్కగా ఆ గోవిందుణ్ణి ఎలా భజించాలి, గోవిందుణ్ణి ఎలా హృదయంలో పెట్టుకోవాలి, అసలు గోవిందుడు అంటే ఎవరు? గోవిందమాది పురుషం తమహం భజామి. ఆది పురుషుడైనటువంటి ఆ గోవిందుణ్ణి ఎలా అనేది మొత్తము ఈ సర్వవ్యాపకమైనటువంటి అద్వైత వేదాంత తత్వములో మనకి లభిస్తుంది. కాబట్టి ఆ అద్వైత వేదాంత తత్వాన్ని తెలుసుకోండి. అద్వైత వేదాంతం అంటే ఏం లేదండి, పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? పరమాత్మ అంతటా ఉన్నాడు. పరమాత్మ అంతటా అన్నిట్లో నిండి ఉన్నాడు అన్నప్పుడు నేను వేరు పరమాత్మ వేరు అంటే పరమాత్మని మనం రెండు చేసినట్టేగా, నాకంటే భిన్నంగా పరమాత్మని చేసినట్టేగా. నాకంటే భిన్నంగా పరమాత్మ అయితే పరమాత్మ సర్వవ్యాపకుడు ఎట్లా అవుతాడు? అయ్యే అవకాశం లేదు. నేను అంటే ఈ శరీరం కాదు, ఆ సర్వవ్యాపకమైనటువంటి చైతన్యాన్ని పరమాత్మ అంటారు. ఇప్పుడు ఒక చెంబో గ్లాసు ఏదైనా ఉందనుకోండి, ఆ గ్లాసుని ఇట్లా పెట్టారు, ఆ గ్లాసు లోపల ఇట్లా వేలు పెట్టారు. పెడితే మీకేం కనిపిస్తుంది? గ్లాసులో ఉండే ఖాళీ, అంతే కదా. అట్లాగే నేను ఈ శరీరాన్ని అనుకున్నప్పుడు ఈ శరీరంలో ఉండే పరమాత్మ. ఆ గ్లాసుని బయటికి తీసేయండి, గ్లాసుని బయటికి తీసుకేస్తే నేను ఒక రూమ్ లో ఉన్నా, ఈ రూమ్ లో ఉండేటటువంటి ఖాళీ అని చూపిస్తుంది. ఇందాటి దాకా గ్లాసులో ఖాళీని చూపించేది, వేలు నేను మార్చలేదు, గ్లాసునే నేను మార్చేటప్పటికి రూములో ఉండే ఖాళీ అని చెప్తోంది. ఈ రూముకున్న గోడలన్నీ పగలగొట్టేయండి, పగలగొట్టేస్తే ఆ జీవుడు అనేటటువంటిది కూడా పోయి పూర్ణమైనటువంటి ఖాళీ, మొత్తం విశ్వం అంతా ఉండేటటువంటి ఖాళీ. ఎక్కడా మనం మార్చలా, ఇలాగే పెట్టాం. ఈ వేలు ఇక్కడే ఉంది. గ్లాసు ఉన్నప్పుడు గ్లాసులో ఖాళీ అన్నారు, రూమ్ లో ఉన్నప్పుడు రూమ్ లో ఖాళీ అన్నారు, రూమ్ గోడలన్నీ పగలగొడితే విశ్వమంతా నిండి ఉన్న ఖాళీ అన్నారు. అలాగే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మలో ఈ శరీరం లోపల ఉండి నేను నేను అనుకుంటే, అరే నేను అనుకునేటువంటి దేహాభిమాని అయినటువంటి జీవుడురా, దేహరహితుడైన జీవుడురా, అసలు జీవత్వం కాదు, అంతా పూర్ణముగా పరమాత్మతోటి నిండి ఉన్న జీవుడు అని. కాబట్టి శరీరాలతోటి సంబంధం పెట్టకుండా మనం ఎప్పుడు సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ ఉపాసన చేయాలి. అందుకనే శంకరాచార్యులు వారు మానసిక పూజ అనేటటువంటి దానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అయ్యా నేను ప్రత్యేకం కూర్చొని నీకు పూజలు చేయలేనయ్యా, విశ్వంలో ఉండే ధనమంతా నీదే, నీకేం ధనం ఇచ్చి చేస్తానయ్యా, కాబట్టి నేనేమి చేయలేను. విశ్వంలో ఉండే పూలల్లో అన్నిట్లో నిండి ఉన్నవాడివి నీవే,
ప్రత్యేకంగా పూలు తీసుకొచ్చి సుగంధం నీకేమిస్తా, గంధమంతా నువ్వే కదా, కాబట్టి నా హృత్ పుష్పమే నీకు ఇచ్చేస్తున్నాను, నా నాలిక మాట్లాడే ప్రతి శబ్దము నీ ఆరాధనేనయ్యా, శంభో తవారాధనం, ఇంకా రెండోది కాదు నీ ఆరాధనమే అని స్పష్టంగా చెప్తారు. నేను నడిచే ప్రతి అడుగు నీ చుట్టూ ప్రదక్షిణమేనయ్యా. ఎందుకు? విశ్వమంతా నువ్వు నిండి ఉంటే నేను ఎక్కడో ప్రదక్షిణం చేయడం ఏమిటి? నేను ఎక్కడ ఎప్పుడు ఎలా నడిచినా అదంతా నీకు చేసేటటువంటి ఆరాధనేనయ్యా, నీ చుట్టూ తిరిగే ప్రదక్షిణమే, నేను చేసుకుంటే అలంకారాలు అన్ని నీకు చేసేటటువంటివే, ఈ ప్రపంచంలో ఏ పని నేను చేసినా అది నీకు చేసేటటువంటిదే అని విశ్వమయమైనటువంటి పరమాత్మని ఎలా కొలవాలి? నేను పోయే నిద్ర మొత్తం సమాధేనయ్యా, అంతకంటే ఇంకేం లేదు, నిద్రా సమాధి స్థితి అని ఆదిశంకర్ల వారు మనకి తెలియపరుస్తారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, శంకర్లని గనక మనం తీసుకున్నామా ప్రపంచంలో ప్రతి వస్తువుని ఆరాధించటం ఎట్లా అనేటటువంటి సత్యం మనకు తెలుస్తుంది. అన్నిటి యందు పరమాత్మ యొక్క దర్శనం ఎలా చెయ్యాలి అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. అందుకనే ఈ ప్రపంచంలో జగద్గురువు అనే శబ్దానికి ఎవరయ్యా ఈ కలియుగంలో అర్హులు అంటే ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు తప్ప ఇంకొకళ్ళు అయ్యేటటువంటి అవకాశం లేదు. అందుకే ఆయన దగ్గర భక్తి కనిపిస్తుంది, జ్ఞానము కనిపిస్తుంది, వైరాగ్యము కనిపిస్తుంది. ఇప్పుడు మీరు భజగోవింద స్తోత్రాలు చదువుతున్నారు అన్నారు కాబట్టి చక్కగా వాటి అర్థం తెలుసుకుంటూ చదవండి. వాటి అర్థం చదివితే ఈ ప్రపంచం ఏమిటి, ఈ భౌతికమైన విషయాలు ఏమిటి, వీటి సత్తా ఎంత, వీటి శక్తి ఎంత, ఇవన్నీ కూడా మనకి సుస్పష్టంగా గోచరిస్తాయి. అందుకని జాగ్రత్తగా మనం ఈ భజగోవింద శ్లోకాలు మాత్రం ఆవిడ దగ్గర నేర్చుకునేటప్పుడు భావాన్ని తెలుసుకుంటూ ఆ భావమునందు మనస్సుని తీసుకొని లయింప చేస్తూ చదువుకోండి. మీ జన్మ సార్థకమైనట్టే, అంతకంటే ఇంకొక గ్రంథం అవసరమే లేదు. నా జీవితాన్ని మొత్తాన్ని దిద్ది నా ఈ బుద్ధిని, ఈ మనస్సుని అన్నిటినీ జగద్గురువుల పదపద్మాల దగ్గరికి తీసుకెళ్లి పెట్టినటువంటి స్తోత్రం భజగోవింద స్తోత్రమే. కాబట్టి నాకు అది పరమ శిరోధార్యం. శంకర్లు ఇచ్చి నన్ను మార్చినటువంటి స్తోత్రం భజగోవింద స్తోత్రం. నాకు అది గురువుగా నన్ను ముందరకి నడిపినటువంటి స్తోత్రం. అందుకని ఆ స్తోత్రం అంటే నాకు విశేషమైనటువంటి ఇష్టం కూడా. ఆ స్తోత్రము అనేటటువంటిది అందరూ కూడా అర్థం తెలుసుకొని పారాయణ చేసుకోండి అని నేను కోరుకుంటూ, నాకు ఒక గంట సేపు చెప్పినా పర్వాలేదన్నారు. ఇంకా సమయం ఎంత ఉందో నాకు తెలియదు. నేను సమయాన్ని లెక్క వేసుకోకుండా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఇక్కడ ఒక్క రహస్యం ఏమిటయ్యా అంటే, ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పేటటువంటిది మీకు కాశీ పంచకం అని ఒక స్తోత్రం ఉంది. ఇది అయిపోయిన తర్వాత మా పద్మావతి గారిని నేను ఆ కాశీ పంచకం అందరితోటి చేయించండి. ఎప్పుడైనా ఈ భజగోవిందాలన్నీ అయిన తర్వాత చాలా తేలిక 5 శ్లోకాలు ఉంటాయి. మనోనివృత్తి పరమోపశాంతి సాతీర్థవర్య మణికర్ణికాత్ర. ఎంత చక్కగా చూడండి. మనోనివృత్తి, మనస్సుని నివృత్తి మార్గంలోకి తీసుకెళ్ళటమే. మనస్సుకి ప్రవృత్తి, నివృత్తి అని 2 ఉంటాయండి. ప్రవృత్తి అంటేనేమో బయట ఏది దొరికితే దానికి తగులుకోవడం. నివృత్తి అంటే తగులుకున్న దాంట్లో పరమాత్మనే చూసి దాంతో సంబంధం లేకుండా ఉండడం. ప్రవృత్తి, నివృత్తి నిశ్రేయసాలు కూడా అవే మనకి చెప్పేటటువంటిది. కాబట్టి ప్రవృత్తి ఏమిటి, నివృత్తి ఏమిటి, ఈ 2 కూడా మనకి తెలిసి ఉండాలి. మనో నివృత్తి పరమోపశాంతి. ఎవడు మనస్సుని బయట వస్తువుకు వెళ్ళినప్పుడు దాని యందు పరమాత్మను ఆరోపించి ఆత్మస్వరూప దర్శనం చేస్తాడో వాడు మాత్రమే పరమమైనటువంటి శాంతిని పొందుతాడు అని ఆయన మనస్సుకే బోధనలు చాలా చోట్ల చేస్తారు. శివ మానసిక పూజా స్తోత్రము మనస్సుకు చెప్తాడు. అద్వైతం పట్టాల్సినటువంటిది మనస్సుకే. కాబట్టి అలా అద్వైతాన్ని చెప్తారు. అయితే అయ్యా వాళ్ళు బాగా తెలియగల వాళ్ళు, కొంతమంది వెంటనే అర్థం చేసుకోగలిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు. అంటే శంకర్ల యొక్క జీవితంలో మీరు శంకరాచార్యులు వారి చిత్రపటం మీ ఇంట్లో పెట్టుకొని శంకరాచార్యులు వారి అష్టోత్తర శతనామావల్ని, అలాగే తోటకాచార్యులు వారు రాసినటువంటి తోటకాష్టకం, గిరి అనే పేరు మీద ఉన్నటువంటి వారు రాసిన తోటకాష్టకాన్ని ఇట్లాంటివి గనక చదువుకుంటూ వెళ్తే శంకరాచార్యులు వారి ఒక గొప్పతనం చెప్తానమ్మా. అపారమైనటువంటి శిష్యవాత్సల్యం స్వామికి. ప్రత్యక్షంగా మీతోటి మాట్లాడతారు, ప్రత్యక్షంగా మీకు ఉండేటటువంటి సంశయాలని నివృత్తి చేస్తారు. అది కుటుంబ విషయంలో కానీ బయట విషయంలో కానీ ఆయన మాట్లాడి తీరుతారు.
దీంట్లో అనుమానం ఏమి అక్కర్లా. మీరు ఆయన పట్టం పెట్టుకొని మీకు ఏది ఉన్నా మనసులో ఆయన ముందు కూర్చొని ఆయనకి చెప్పుకుంటూ ఉండండి. సమాధానం దొరకకపోతే నా బాధ్యత. ఖచ్చితంగా ప్రతిదానికి సమాధానాన్ని శంకరాచార్యులు వారు ఇస్తారు. ఆ పఠాన్ని మీరు ముందర పెట్టుకొని ఆ పఠం దగ్గర కూర్చొని మీరు మాట్లాడటం అనేది చేస్తే, శంకరాచార్యులు వారి శిష్యుల్లో పద్మపాదుడు అనే పేరు పొందినటువంటి ఆయన ఒక సందర్భంలో గంగా నదికి అవతల ఒడ్డున ఉంటే ఇక్కడ పాఠం మొదలు పెట్టాల్సి వస్తే వీళ్ళందరూ ఏముందిలేండి పద్మపాదుడు వచ్చే లోపలికి మాకు పాఠం చెప్పండి అంటే, కాదయ్యా అతని యొక్క భక్తి మీకు తెలియదు, అతని కోసం నేను ఎందుకు ఆగుతానో మీకు తెలియదు అని నదికి అవతల ఉన్నటువంటి శిష్యుడిని పద్మపాద అని స్వనందా అని పిలిస్తే అప్పటికప్పుడు ఆ సనందుడు ముందర గంగా నది ఉందా ఏముందా చూసుకోకుండా పిలిచింది గురువు గారు. అంత భీషణంగా ప్రవహిస్తున్నటువంటి గంగని కూడా లెక్క చేయకుండా నదిలో నడుచుకుంటూ వస్తుంటే ఆయన వేసే ప్రతి అడుగు దగ్గర ఒక్కొక్క పద్మాన్ని గంగాదేవి ఇచ్చింది. అంటే శంకర భగవత్పాదాచార్యులు వారి శిష్యులంటే గంగ కూడా ప్రతిస్పందిస్తుంది అనే విషయం దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. అక్కడ మనం కేవలం శిష్యుడు వచ్చాడు పద్మాలు వచ్చినాయి గంగా నది ఇట్లా పద్మాలు వస్తే నడుచుకుంటు, కానీ గంగ కూడా భగవత్పాదుల వారి పట్ల భక్తి కలిగినటువంటి సనందుణ్ణి పద్మపాదుణ్ణి ఎట్లా చేసిందో అట్లా అందరినీ పవిత్రీకరించేటటువంటి గంగా నది లాంటి నదులు కూడా చాలా ఆనందంగా అనుగ్రహిస్తాయి. దీంట్లో అనుమానం ఏం లేదు. కాబట్టి అలా ఆయన మీద విశ్వాసం ఉన్నంత మాత్రానే మనం ఉద్ధరింపబడతాం. అలాగే గిరి కూడా ఒక సందర్భంలో ఎక్కడో ఉంటే గిరి రాకపోతే అయ్యా పాఠం చెప్పండి, గిరి కోసం ఎందుకు ఆగుతున్నారు, గిరికి చెప్పినా ఒకటే ఆ గోడకి చెప్పినా ఒకటే అని అందరూ అంటే, అయ్యో అలా అంటారేమిటి, గిరి సామాన్యుడు కాదయ్యా అని చెప్పి ఒక్కసారి ఆయన అపారమైనటువంటి కృపాదృష్టితో ఆ గిరిని చూస్తే అప్పటికప్పుడు తోటక ఛందస్సులో విదితాఖిల శాస్త్ర సుధాజలదే అని మొదలు పెట్టారండి. విదిత ఆ అఖిల శాస్త్ర సుధా, అన్ని శాస్త్రాలకి అమృతమయమైనటువంటి వాడా అని శంకర్లు అన్నాడు. ఎప్పుడు అనగలడండి ఓ మనిషి అంటే కేవలం స్వామివారి చూపు ఆయన మీద పడంగానే అన్ని శాస్త్రాల సారము ఆయన వంటబట్టి, అన్ని శాస్త్రాల సారము వంటబట్టినటువంటి ఆ గిరి తోటక ఛందస్సులో విదితాఖిల శాస్త్ర సుధా జలధే అని ఒక ప్రయోగం చేశారు. అంటే అర్థం చేసుకోండి, గురువు గారి పట్ల మనం భక్తితో శ్రద్ధతో ఆ చిత్రపటం ముందర పెట్టుకొని నామావళి చేస్తూ ఆయనతోటి మాట్లాడినంత మాత్రానే మనకి ప్రకృతి అన్ని సహకరించి ప్రతి సందేహానికి మన అజ్ఞానానికి అవసరమైనటువంటి నివృత్తి మార్గాలని మనకి తెలియపరుస్తుంది. దీంట్లో అనుమానం ఏమాత్రం ఈ క్షణం మాత్రం కూడా మనకు అక్కర్లేదు అని చెబుతూ, నిన్నటి రోజున చక్కగా మనం శంకర జయంతి చేసుకున్నామండి. ఎలా చేసుకున్నాము అంటే, ఒక 30 పేద కుటుంబాలని తీసుకొని వాళ్ళకి పప్పు, కందిపప్పు, బియ్యము అన్ని కూడా ఇంటి సామాగ్రిస్తూ ఒక 2,000 రూపాయలు ఒక్కొక్కళ్ళ కుటుంబానికి ఇవ్వాలి అని నిర్ణయించుకొని నిన్న ఇవ్వడం ఆరంభిస్తే 30 మంది కానీ మేము అనుకున్నది 70 మంది వచ్చారండి. వారికి అభిషేకం చేసేటప్పుడు మహన్యాసంతో కూడినటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఆ రుద్రాన్ని మొత్తాన్ని ఆ అనువాకాలన్నింటినీ వాళ్ళు ఏకకంఠంతో ముక్త కంఠంతో చదువుతూ ఉంటే మాకు ఎక్కడ లేనటువంటి ఆనందంతో నిన్న శంకర జయంతి మనందరికీ గడిచింది. ఆ శంకర్లకి చేసుకున్నటువంటి పుణ్యములో ఈ సంస్థకి ఈ మా పద్మావతి గారి బృందము ఎవరెవరైతే ఉన్నారో ఈ జరిగే అభిషేకాల్లో వాళ్ళందరికీ కూడా ఆ పరమేశ్వరుడి యొక్క ఆదిశంకర్ల యొక్క సంపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు ఉండాలి అని నేను ప్రార్థిస్తూ, అందులో మీరందరూ కూడా భాగస్వాములే, దాంట్లో ఏం అనుమానం అక్కర్లా. మేము చేస్తున్నటువంటి కార్యక్రమం మీ అందరి యొక్క బాగోగుల కోసమే అనే విషయం చెప్తూ, మీ కుటుంబాల్లో అందరూ బాగుండాలి అని, ఈ కరోనా కాలములో అందరూ కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల ఆరోగ్యంగా బలంగా ఉండాలి అని, ఎవరైనా పొరపాటున కాస్త ఇబ్బందుల్లో ఉంటే వేగంగా కోలుకొని బయటికి రావాలి అని మనసా నేను ప్రార్థిస్తూ, ఆ పరమాత్మని చక్కటి ధర్మాన్ని మనం అందరం ఆచరించుకుందాం. మీరు చదువుకునేటువంటి భజగోవింద శ్లోకాలు మన లక్ష్యాన్ని చెప్తాయి. ధర్మ అర్థ కామ మోక్షాలని. ధర్మం గోవిందుణ్ణి తలుచుకోవడం. వెంటనే మొదటి శ్లోకం అర్థం మూఢజహీహి, మూడో శ్లోకము కామము నారీస్తన భరణ ఈ దేశము. ఇక 4వ శ్లోకము
మోక్షమే. మనకి మొత్తం మిగతాదంతా మోక్షానికి తీసుకెళ్తుంది. భజగోవింద శ్లోకాలు చదువుకునేటటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆ మోక్ష పదాన్ని పొంది తీరుతారు. ఎందుకంటే మీకు ఎన్ని చేసినా వ్రతాలు కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మతవాదానం జ్ఞాన విహీన సర్వమనేన ముక్తిం నభజతి జన్మశతేన. జ్ఞానం లేకపోతే 100 జన్మలెత్తినా కూడా ముక్తి రాదు అని శంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పారు. కాబట్టి ఆ అద్వయమయమైనటువంటి జ్ఞానము మీ అందరికీ ప్రాప్తించుగాక. మీరందరూ కూడా ఆ పరమాత్మ స్వరూపులే అనే విషయాన్ని మీ అంతటా మీరు ఎరుగుదురుగాక. మీరు ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ స్వరూపమే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు అనేటటువంటి స్థితికి చేరుగాక అనే విషయాన్ని నేను మీ అందరి కోసం ప్రార్థిస్తూ, మీ బృందం వారందరూ కలిసి నాకు శృంగేరిలో భజగోవిందం చెప్పుకునేటటువంటి ఆ చక్కటి అదృష్టాన్ని కలిగించారు. శృంగేరిలో 4 మాటలు గోవిందుడి గురించి మాట్లాడుకునే భాగ్యం నాకు దక్కింది మీ అందరి వల్ల అని కూడా ఒక్కసారి స్మరణ చేస్తూ, జగద్గురువుల యొక్క పదపద్మాలకి శృంగేరి జగద్గురువులే జగద్గురువులు, అలాంటి జగద్గురువుల యొక్క పదపద్మాలకి మీతో కలిసి సాష్టాంగ ప్రణామం చేస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోయం శోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. గోమాతా కీ జై. ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు.